హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టాను. ఈరోజు ఈ వీడియోలో స్టిచ్చింగ్ పెడుతున్నాను. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండు కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. మెయిన్ డాట్ మనం కటింగ్లో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో దాని ప్రకారమే షోల్డర్కి తిన్నగా వచ్చేటట్టు స్టిచ్ వేసుకుని, ఆ తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, ఆ తర్వాత చంక దగ్గర ఉన్న డాట్ని మెయిన్ డాట్ని పట్టుకుని దాన్ని తిన్నగా వేస్తే చెస్ట్ లిఫ్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇలాగా. తర్వాత రెండోది కూడా అంతేనండి, సేమ్. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా రావాలి. ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలన్నమాట ఇలాగా. తర్వాత ఉక్సుపట్టి, కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇది మెయిన్ డాటు. తర్వాత ఉక్సుపట్టి, కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, ఇలా ఉక్సుపట్టి, కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి, మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి అనమాట ఇలాగా. ఇలా మెయిన్ డాట్ షోల్డర్కి మెయిన్ డాట్ నుంచి పట్టుకుని చంక వైపుకున్న డాట్ అయితే వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ కోసం నేను బ్యాక్ పార్ట్ డాట్లు వేస్తున్నాను. ఫస్ట్ నడుము దగ్గర ఈక్వల్గా పట్టుకుని షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి. అప్పుడే మీకు వెనకాల లిఫ్టింగ్ అనేది బాగుంటుంది అనమాట. రెండోది కూడా అంతేనండి. రెండో డాట్ కూడా సేమ్ అలాగే వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి, కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి వేయాలన్నమాట. కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్, పైన వచ్చేసి 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయితే తీసేసుకోండి. ఇలాగా వీడియోలో చూపించినట్టు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగా. మొత్తం కూడా జాయిన్ చేసేస్తున్నాను నేను. ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా జాయింట్ అనేది చేసేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి ఇలా రెడీ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతేనండి. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి. ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు అయితే కుట్టేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్, ఇలా మొత్తం కూడా అంతే. ఇదంతా జాయింట్లో పడాలండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయాలి. ఇప్పుడు రెండు కూడా రెడీ అయిపోయినాయి మనకి. ఒక దాని మీద ఒకటి పెట్టుకుని కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసేయండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఏ షేప్ ఎటు వస్తుందో చెక్ చేసుకుని మొత్తం కూడా జాయింట్లు వేసేసుకోవాలి. ఇలాగా జాయింట్ వేసేసుకుని నేనైతే ఓవర్లాక్ అయితే చేసేస్తాను. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేనైతే ఓవర్లాక్ చేసేసాను. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలాగ టాప్ స్టిచ్ వేసేసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా అయిపోయింది. ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపు ఈ ఉక్సు పట్టి అనమాట. నేను 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకున్నాను. ఇలా కింద పెట్టేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు టాప్ స్టిచ్ వేస్తున్నాను. అప్పుడు 1.5 ఇంచ్ అనేది బయటకు వస్తుంది అనమాట ఇలాగా. మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి. మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. అంటే కాజా పట్టి కుట్టిన తర్వాత ఉక్సు పట్టి కుట్టే ముందు నాకు కొంచెం ఎక్కువ అయింది. ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను. అయితే నాకు డాట్ దగ్గర కొంచెం అటు ఇటు అయిందనమాట. ఇప్పుడు కరెక్ట్గా ఉంది.
ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి. ఒరిజినల్ క్లాత్ అస్సలు తీసుకోకూడదు. 1.5 ఇంచు అయితే సరిపోతుంది, మరి ఇంకెక్కువ అవసరం లేదు. 1.5 ఇంచు అయితే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలాగా దీన్ని ఇలా పైన పెట్టేసేయండి. పైన పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఇలా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. మళ్ళీ ఇదంతా కూడా డబల్ ఫోల్డ్ చేసేయండి. ఇలాగ డబల్ ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి ఉక్సు పట్టి కూడా రెడీ అయిపోతుంది. ఇలా అన్నమాట. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా. ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని నాకు 1-2 గీతలు అంత ఎక్కువ వచ్చింది. ఇలాగా ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి. దీనిపైన ఇలా బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. కిందకి దిగుతుంది అనమాట. వెనకాల బ్యాక్ పార్ట్లో డాట్ వేసాం కదా, కిందకి దిగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ జాయింట్లు చేసేసుకోండి. కూర ఉన్న క్లాత్ని తీసుకోమంటాను కదా, పొడుగు తక్కువైతే జాయింట్ వేసుకుని ఇప్పుడు వెనకాల వీపు పార్ట్ సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకు కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉంది కదా, ఇదంతా కట్ చేసేయండి. దీని మీద పెట్టేసుకుని స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే, డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని మనం తీసుకున్న బ్లౌజ్ కూడా నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. కాజాపట్టి వైపుకి, ఉక్సుపట్టి వైపుకి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా కాజాపట్టి వైపుకి, ఉక్సుపట్టి వైపుకి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాము. నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి. నెక్ దగ్గర అయితే కరెక్ట్గా ఉండాలి. ఇలాగా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. నెక్ వైపుకి మళ్ళీ స్లోప్ ఇచ్చేసాను లైట్గా. ఇలా లైట్గా స్లోప్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతేనండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. నెక్ దగ్గర ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి. నెక్ వైపుకి స్లోప్ ఇవ్వడం వల్ల మనకి భుజాలు ఉబ్బెత్తుగా రాదనమాట, కరెక్ట్గా ఉంటాయి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్లోప్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు నేను క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకున్నానండి. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నాకు 1 ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసాను. అంటే ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు, కానీ ఎక్కువ రాకూడదు. మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. నేనైతే నాకు ఎడమ చేతి అయితే కన్వీనెంట్గా ఉంటుందని ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేశాను. నార్మల్ పాదంతోనే వేస్తాను పైపింగ్ అనేది. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ షోల్డర్ కుట్ అనేది బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసి ఉండాలన్నమాట. అప్పుడే మనకి భుజం దగ్గర కుట్టు అనేది ముందుకి లాక్కుండా ఉంటుంది. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. ఇలాగా మొత్తం కూడా 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలాగ పెట్టేసుకుని ఫోల్డ్ చేసేయండి. ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ లోపలికి టైట్గా పట్టుకుని నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదంతా కూడా అంతే, ఇలాగ టైట్గా పట్టుకుంటే మీకు లూజ్ అనేది రాదు. లేదంటే లూజ్ వచ్చేసి థ్రెడ్ అనేది లావ్ అయిపోతుంది. మీరు ఎంత సన్నగా థ్రెడ్ తీసుకున్నా కూడా లావ్ అయిపోతుంది. ఇలా చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసేసుకోండి. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి, లేదంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. రెండో సైడ్ హెమ్మింగ్ చేసుకుంటారా లేదంటే కుట్టు వేసుకుంటారా అనేది పూర్తిగా ఇంకా మీ చాయిస్. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా చూసారు ఎంత బాగా వస్తుందో. వెనకాల నుంచి చూడండి, చూడడానికి ఎంత నీట్గా ఉందో అలా ఉంటుందండి.
ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి, థ్రెడ్ని కూడా కట్ చేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలాగా రెండో సైడు ఇంక నేను చెప్పాను కదా, మీ ఇష్టం, హెమ్మింగ్ చేసుకుంటారా లేదంటే కుట్టేసుకుంటారా మీ ఇష్టం. నేనైతే ఇంకా కొంచెం క్లాత్ నాకు ఎక్కువ అనిపించింది, అందుకనే అక్కడక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేస్తున్నాను. ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుంటే బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయిందండి, చూసారా అంత చక్కగా వచ్చేసిందో. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఏమి లేదు, హ్యాండ్ని నేను ఎలా రెడీ చేసుకున్నానంటే హ్యాండ్ లూజ్ దగ్గర కుట్టు వేసేసి తిప్పేసి లైనింగ్ క్లాత్ని జాయిన్ చేశాను. ఇక్కడ మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు మిడిల్లో చిన్న టక్ పెడతాం కదా హ్యాండ్కి, అది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకుని ఫ్రంట్ది ఫ్రంట్కి రావాలి, బ్యాక్ది బ్యాక్ రావాలన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్లో లోతు ఇస్తాం కదా, అది ఫ్రంట్కి రావాలి, బ్యాక్ పార్ట్ది బ్యాక్ పార్ట్కి వచ్చేసి మధ్యలోంచి స్టిచ్ వేసుకుని అటు ఇటు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా. సో అయిపోయిందండి, ఎంత బాగా వచ్చిందో చూసారా. రెండో హ్యాండ్ కూడా అంతే, కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి. ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి స్టిచ్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా మన వైపుకి కుట్టు వేసేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయండి, ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా. తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే, ఇలా కరెక్ట్గా పట్టేసుకుని కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి, ఇలాగా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తము మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ కూడా ఇంకొక స్టిచ్. అయిపోయిందండి. సైడ్కి జాయింట్ దగ్గర ఒక కుట్టు వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తే మనకి నీట్గా ఉంటుంది చూడడానికి. రెండోది కూడా అంతే, హ్యాండ్ లూజ్ ఫస్ట్ హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసేయండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, ఇక్కడ ఒక మార్కింగు రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ స్ట్రెయిట్గా ఇలా వచ్చేయాలి. ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి స్ట్రెయిట్గా. తర్వాత నడుము దగ్గర కూడా అంతే, నడుము దగ్గర కూడా ఇలాగ స్ట్రెయిట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ కూడా అంతేనండి, ఇంకొక స్టిచ్ కూడా అలాగే వేసేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు సైడ్కి ఇంకో కుట్టు వేసేసేయండి ఇలా సైడ్కి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. కటింగ్ కూడా ఉంది, చూడండి ఒకసారి.